ఆ అభిప్రాయాలు ధర్మ బోధనలు చేసుకునేవాళ్ళు. ఇలా శౌనకాది మహర్షులందరూ కూడా కూర్చొని ఉండగా సూత పౌరాణికుడు రాగానే అడగడం జరిగింది, ఓ మహానుభావ, నీవు ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉంటావు, ప్రపంచమంతా తిరిగి వచ్చి ఉంటావు కదా. మరి ఈ కలియుగంలో చాలామంది బాధలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కలియుగంలో ధనమిదం మూలం జగత్. కాబట్టి ఈ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనన్నా, ప్రతి మనిషికి ఏ పని సాగాలన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ధనము లేనిదే మనిషికి జీవనం సాగదు. కాబట్టి అంతేకాకుండా కిందటి యుగాల్లో ప్రశాంతకరమైన జీవితాన్ని పొందేటువంటి వాళ్ళకి ఈ యొక్క కలియుగంలో దాంపత్య సమస్యలు వస్తున్నాయి, సంతాన సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక బాధలు వస్తున్నాయి, వ్యాపారంలో నష్టాలు చూస్తారు, భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది, ఇంకా రాను రాను పోను జీవితం గడవడమే కష్టంగా ఉంటుంది. అటువంటి మానవులకి సంబంధించి ఉద్ధరించడం కోసం ఏదైనా వ్రతం ఉంది చెప్పవయ్యా అని చెప్పగా, అప్పుడు ఈ యొక్క సూత పౌరాణికుడు చెప్పాడు, ఈ విషయం మీరందరూ కూడా సాటి మానవుల మీద మీకున్నటువంటి ప్రేమాభిమానాలకి చాలా సంతోషించాను. ఆ పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారి యొక్క సంవాదంలో చెప్పడం జరిగింది. ఆ కథ వృత్తాంతం అంతా మీకు తెలియజేస్తాను. అప్పుడు పార్వతీ అమ్మవారు కూడా, ఎందుకనంటే మనకు ఆది దంపతులు ఎవరయ్యానంటే పార్వతీ పరమేశ్వరులనే చెబుతాం. ఎందుకంటే మనకందరికీ కూడా తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఈ విశ్వానికే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఈ కార్యక్రమాన్ని జయగారింట్లో చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని సంకల్పం కలిగిన, ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని చేయాలన్నా ఆ పరమేశ్వర సంకల్పం ఉంటే తప్ప ఇది కాజాలదు. కాబట్టి పరమేశ్వరానుగ్రహ ప్రసాదితమైనటువంటి సంకల్ప మాత్రము చేత ఆ యొక్క పార్వతీ అమ్మవారు తరచూ పరమేశ్వరుణ్ణి సందేహాలు అడుగుతుండేది. ఒకానొక సందర్భంలో ఆనందంగా కూర్చున్నటువంటి సందర్భంలో ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని చెంత చేరి అమ్మవారు అడిగింది, మహాదేవ, చక్కగా భూలోకంలో అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ధన ధాన్యాదులతో భోగభాగ్యాలతో విలసిల్లాలంటే ఎటువంటి వ్రతాన్ని ఆచరించాలి? ఏదైనా వ్రతం ఉందా? ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? దాని యొక్క ఫలితాన్ని ఏ విధంగా పొందారు అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడాను పార్వతీ అమ్మవారు ప్రశ్నలని పుంఖాలుగా ప్రశ్న మీద ప్రశ్న వేసేసరికి పార్వతీ అమ్మవారి యొక్క తల్లి ప్రేమను చూసినటువంటి పరమేశ్వరుల వారు చాలా సంతోషించి, అందరూ మన పిల్లలే కదా, కాబట్టి ఈ యొక్క సృష్టిలో జరగాల్సినటువంటిది జరగక మానదు, కాబట్టి అందరికీ కూడా చెడు ఎల్లప్పుడూ ఉండకూడదు, కాబట్టి ఈ యొక్క అందరి జీవితం ఉద్ధరించడానికి భూలోకంలో వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఒక గొప్ప వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఆచరించాలనగా ఎలా చేయాలి స్వామి, ఎప్పుడు చేయాలి?